సీసీ కెమెరాలు ప్రజల రక్షణకు పెద్దపీట అని వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రతి కాలనీలో మరియు వ్యాపార దుకాణాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. నల్గొండ నగరపాలక సంస్థ పరిధిలోని 11వ డివిజన్ కత్తాల్గూడెంలో స్థానిక ప్రజల భద్రతే ధ్యేయంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వార్డు కార్పొరేటర్ పాలకురి సుమలత సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. డివిజన్లోని ప్రధాన కూడళ్లలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం మొత్తం 16 నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ సైదులు ముఖ్య అతిథులుగా హాజరై వార్డు కార్పొరేటర్ పాలకురి సుమలత సంతోష్ గౌడ్తో కలిసి కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, స్థానికులు పోలీసులకు సహకరించారని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, నాయకులు పజ్జూరి శేఖర్, దండంపల్లి అనిల్, మాతంగి బాలు, సయ్యద్ జానీ, పనస దేవేందర్, బోడిగ జానయ్య, శివ, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన నల్గొండ జిల్లా నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మన జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సారు నేర నియంత్రణలో భాగంగా సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యంతో ప్రతి వార్డు కూడా, ప్రతి గల్లీ కూడా కవర్ అయ్యే విధంగా, ముఖ్యంగా ఈ మన అవుట్స్కట్స్లో ఉన్నటువంటి అన్ని వార్డులు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే ఒక లక్ష్యంతో మన వార్డు కార్పొరేటర్ పాలకురి సుమలత సంతోష్ గారికి చెప్పడం జరిగింది. మా వినతిని వెంటనే స్వీకరించి ఇమీడియట్గా వాళ్ళ శక్తి మేరకు వాళ్ళ స్వంత నిధులతోని 14 కెమెరాలను ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అట్టి కెమెరాలను ఇనాగ్రేషన్ చేస్తూ ఇక్కడ ఒక మంచి చక్కటి అవగాహన కార్యక్రమం యూత్కి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సీసీటీవీ కెమెరాల ద్వారా మనకు ఏ విధంగా నేరస్తులని ఈజీగా డిటెక్ట్ చేయడము, అలాగే నేరాలను కంట్రోల్ చేయడము, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, రోడ్డు ప్రమాదాలలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అన్ని విషయాలు కూడా ఈ కార్యక్రమం ద్వారా అవగాహన చేయడం జరిగింది. అలాగే ఇంత మంచి కార్యక్రమానికి సపోర్ట్గా ఇచ్చి ఈ నేర రహిత వార్డుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ కెమెరాలను ఏర్పాటు చేసినటువంటి పాలకూరి సుమలత సంతోష్ గారికి మా పోలీస్ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే పట్టణ ప్రజలందరూ కూడా మా పోలీస్ తరపు నుంచి ఒక ఆహ్వానం, అలాగే వినతి, ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి ఒక మంచి ఇల్లును కొనుక్కోవడం కానీ కట్టుకోవడం కానీ చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక చక్కటి ప్లేస్లో ఒక చక్కటి ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ ఆ ఇల్లుని కాపాడేటువంటి సీసీటీవీ కెమెరాను మాత్రము పెట్టుకోవడంలో కొంచెం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ఉన్నవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తమ పోర్టబిలిటీ శక్తి మేరకు చక్కటి సీసీ కెమెరాలు ఇప్పుడు తక్కువ ధరలో కూడా వస్తున్నాయి, నాణ్యమైన ధరలో వస్తున్నాయి, క్వాలిటీ ఉన్నవి. ప్రతి ఒక్కరు కూడా కెమెరాలు పెట్టుకోవడము, అలాగే షాపు యజమానులు కూడా ఆ షాపులో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు. బట్ రోడ్డు కూడా పెట్టుకోవడం ద్వారా ఆ షాప్కి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, రోడ్డు మీద ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ సీసీ కెమెరా మనకు కాపాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ షాపు యజమానులు కావచ్చు, ఇంటి యజమానులు కావచ్చు, సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా మరొకసారి మా పోలీస్ తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. మా 11వ డివిజన్లో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగినది. అవి మెయిన్ చౌరస్తాలో ఏర్పాటు చేసినాము. అదేవిధంగా మేము ఈ ప్రజలకు చెప్పేది ఏమిటంటే, మనం లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నాము. అదే కొంత డబ్బు పెట్టి మనం ఇంటికి సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే మన ఇంట్లో ఉన్న వారికి మనం చాలా ప్రొటెక్ట్గా చేసిన వాళ్ళని జరుగుతున్నట్టుగా ఉంటుంది. అట్లోనే అన్ని సమస్యలు మనకి తెలుస్తాయి. యాక్సిడెంట్లు కానీ, దొంగతనాలు కానీ, పిల్లలు బయటికి వెళ్ళడం కానీ, మనకి ఇంట్లో ఎవరు వచ్చేది పోయేది అన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. ఎక్కడ ఉన్నా మన ఫోన్లో చూసుకుంటూ మనం ఉండొచ్చు. అదేవిధంగా అందరికి చెప్తున్నాము, అందరూ ఇంటికి ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోగలరని కోరుచున్నాం.